భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన తెలుగు తేజాలెందరో. స్వేచ్ఛా ఉద్యమానికి తన ప్రాణాలు సైతం అర్పించి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులెందరో. అటువంటి ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈయన జీవిత చరిత్ర తెలుగు సినిమా పరిశ్రమ సైతం ఒక సినిమాగా రూపొందించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. తెలుగు పాలిగాళ్లైన మల్లారెడ్డి, సీతమ్మ దంపతులకు నరసింహారెడ్డి గారు నవంబర్ 24, 1806 సంవత్సరంలో జన్మించారు. ఈయన కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ మండలానికి చెందిన రోపనగుడి గ్రామానికి చెందినవారు. 18వ శతాబ్దం మొదటి భాగంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. అప్పటి కడప జిల్లాలో మొత్తం 80 మంది పాలెగాళ్లు ఉండేవారు. వీళ్ళంతా నిజాం నవాబు తన ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో వాళ్ళ అధికారంలోకి వెళ్ళిపోయారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ఇచ్చేది. ఉయ్యాలవాడ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉంది. దానికి పాలెగాడు నరసింహారెడ్డి తండ్రి పెద్ద మల్లారెడ్డి. కొడుకులు లేకపోవడంతో సీతమ్మ తండ్రి గారు నిస్సంకు పాలిగాడైన జయరామిరెడ్డి నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. ఈయన మరణానంతరం సొంత కొడుకులు లేరనే కారణంతో భరణాన్ని బ్రిటిష్ వారు రద్దు చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన పదవితో నరసింహారెడ్డి కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలోని 66 గ్రామాలకు ఆధిపత్యం వహించేవాడు. అనేక గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ పాలెగాడికి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే భరణం 70 రూపాయలు. దీనితో తన తండ్రి దగ్గర నుంచి నరసింహారెడ్డికి 11 రూపాయలు వచ్చేవి. అయితే నిస్సాం పాలిగాడికి వచ్చే భరణం చాలా ఎక్కువ. అది నెలకి 693 రూపాయలుగా ఉండేది. ఇంత పెద్ద మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడంపై నరసింహారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. నరసింహారెడ్డిలాగే బ్రిటిష్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన చాలామంది చేయగలిపారు. ఆ తరువాత నెలలో నరసింహారెడ్డి 500 మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని కోయిలకుంట్ల పట్టణంపై అప్పటి వరకు కని విని ఎరుగని విధంగా దండెత్తారు. అదే సమయంలో కరువులకు తీవ్ర నష్టాలకు గురైన రైతులను బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల వసూళ్లతో కష్టపెట్టడం నరసింహారెడ్డిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. తహసీల్దార్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న నరసింహారెడ్డి తహసీల్దార్ను తీవ్రంగా కొట్టాడు. బొదిలివాడైన హరిసింగ్ అనే వ్యక్తిని చంపి సంపదనంతా దోచుకుని దానిని కాల్చేశారు. ఆ తరువాత తహసీల్దార్ హరిసింగ్ తలలను నరికి నైనాలప్ప కొండలో ఉన్న ఒక శివాలయము గుహలో దాచేశారు. ఈ సంగతి అంతా తెలుసుకుని విచారణ మొదలుపెట్టిన కలెక్టర్ మరియు ఎస్పీ నరసింహారెడ్డిని ఈ విషయం గురించి అడిగితే తనకు ఏమీ తెలియనట్లు మాట్లాడాడు. అధికారులు చివరికి ఆ తలలను కనిపెట్టి నరసింహారెడ్డి అనుచరులైన ఒడ్డే ఓబన్న, గోసాయి వెంకన్నల ద్వారా నిజం రాబట్టారు. మిలిటరీ బలగాలు వస్తున్నాయని సమాచారం అందుకున్న నరసింహారెడ్డి అలాగే అతని అనుచరులు రుద్రవరం అనే ప్రాంతానికి పారిపోయారు. కెప్టెన్ నాట్ అలాగే కెప్టెన్ వాట్సన్ల నాయకత్వంలో వచ్చిన బలగాలు నరసింహారెడ్డిని పట్టుకోలేకపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టించిన వాళ్ళకి 1000 రూపాయలు బహుమానాన్ని ప్రకటించింది. అయితే నరసింహారెడ్డి గిద్దలూరు దగ్గర వేల సైన్యాన్ని సమకూర్చుకుని వాట్సన్ సైన్యంతో చేసిన పోరాటంలో ఓడిపోయి నల్లమల్ల అడవుల్లో పారిపోయాడు. ఓడిపోయిన చోటకే తిరిగి వచ్చి తన సైనిక బలంతో గిద్దలూరులో వాట్సన్ బలగాలతో పోరాడి ఓడించి వాళ్ళని అక్కడి నుంచి తరిమికొట్టాడు. ఆ తరువాత నరసింహారెడ్డి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన్ని పట్టుకోవడం కుదరలేదు. అయితే చివరకు నరసింహారెడ్డి వంట మనిషికి లంచం ఇచ్చి ఆయన జాడను గుర్తించగలిగారు. ఎర్రమలై కొండల నుంచి తప్పించుకుని నల్లమల్ల అడవులలోకి పెరుసోమల్ల కొండలలో ఒక గుడిలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకున్న బ్రిటిష్ వారు అతన్ని నలువైపులా చుట్టుముట్టారు. కల్నల్ గ్రాంథం నేతృత్వంలోని వాట్ తన సైన్యంతో పెరుసోమల్ల కొండలను చుట్టుముట్టాడు. కొక్రేన్ తన అనుచరులైన థ్రోన్హిల్ అలాగే స్మిత్ సాయంతో 10 మైళ్ళు పోరాటయాత్ర చేసి దాదాపు 40 నుంచి 50 మందిని చంపి 90 మందిని పట్టుకుని ఖైదు చేశారు. నరసింహారెడ్డి కూడా గాయపడి ఖైదు చేయబడ్డారు. అలాగే అతని 16 సంవత్సరాల కొడుకు కూడా బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనతో దాదాపు 1000 మంది తిరుగుబాటుదారులపై కేసులు నమోదయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వంపై దాడులు నిర్వహించిన కారణంగా నరసింహారెడ్డికి ఉరిశిక్షను అమలు చేశారు. ఈ శిక్షను ప్రజలందరికీ ఒక గుణపాఠంలా ఉండేలా చేయటానికి 2000కు పైగా జనం ముందు 22 ఫిబ్రవరి 1847లో ఉదయం 7 గంటలకు
నరసింహారెడ్డిని కోయిలకుంట్ల పట్టణంలో ఉరితీశారు. అంతేకాని సైరా నరసింహారెడ్డి సినిమాలో చూపించినట్లు ఆయన తలను నరకలేదు. అయితే ఉరి తీయబడిన ఆ శరీరం మాత్రం అలాగే ఉంచేశారు. అతని శరీరం కాలంతో పాటు అస్థిపంజరంలా మారి 30 సంవత్సరాలు అలాగే వేలాడుతూ అక్కడే ఉంది. 1877వ సంవత్సరంలో కిందకు పడిపోయింది. పోరాట పటిమ స్ఫూర్తి కలిగిన నరసింహారెడ్డి జీవితం భారత ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయంపై ఆయన చేసిన దాడి ఎంతోమంది రైతుల్లో చైతన్యాన్ని కలిగించి, బ్రిటిషు వారు తమ శ్రమను దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ఎదురు తిరగొచ్చు అనే మొదటి ఆలోచన ఆ ప్రాంతంలో కల్పించింది. ఇదండి నరసింహారెడ్డి గారి చరిత్ర. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.